చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ తెలుగు తేజం షేక్ రషీద్ పై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసల చెల్లు కురిపించాడు. షేక్ రషీద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. అతను అందరిలా కాదని తనదైన షాట్స్తో బౌలర్స్ పై ఆధిపత్యం చలాయించే ఆటగాడని ధోని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో సిఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా 5 పరాజయాల తర్వాత విజయాన్ని అందుకుంది సిఎస్కే. ఈ మ్యాచ్తోనే గుంటూరు కుర్రాడైన షేక్ రషీద్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే ఈ 20 ఏళ్ల కుర్రోడు అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ధోని ఈ విజయం తమ జట్టు ప్రయాణాన్ని మారుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది అని చెప్పిన ధోని బ్యాటింగ్లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలని అభిప్రాయపడ్డాడు. అనంతరం అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. షేక్ రషీద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత కొన్నేళ్లుగా అతను మా జట్టులో కొనసాగుతున్నాడు. అతని ఆటలోని మెరుగుదలని మేం గమనించాం. ఈ ఏడాది అతను నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం మాకొచ్చింది. దాంతోనే షేక్ రషీద్కి అవకాశం దక్కింది. అతను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇతర బ్యాటర్స్లా కాకుండా అద్భుతమైన షాట్స్తో బౌలర్స్ని డామినేట్ చేయగల సామర్థ్యం అతనుకుందని ధోని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ మాకు అనుకూలంగా సాగలేదు. ఈ విజయం మా జట్టుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కానీ మేము ఇంకా మెరుగవ్వాలి. గత మ్యాచ్ల్లో మేము తొలి 6 ఓవర్స్లో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. మిడిల్ ఓవర్స్లో పుంజుకునే వాళ్ళం. బ్యాటింగ్లో కూడా ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. మేం మెరుగైన వికెట్స్పై అత్యుత్తమంగా రాణించాలి. బ్యాటర్లకి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు మాకు ఎక్కువ బౌలర్లు కావాలి. పవర్ ప్లేలోనే 2 ఓవర్లు బౌలింగ్ చేయించి అశ్విన్పై ఒత్తిడి పెట్టాం. అందుకే పవర్ ప్లేలో ఎక్కువగా బౌలింగ్ చేసే బౌలర్లు ఉండేలా జట్టులో మార్పులు చేశాం. ఈ మ్యాచ్లోని బౌలింగ్ అటాక్ బాగుంది. కానీ బ్యాటింగ్లో ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉందని ధోని చెప్పుకొచ్చాడు.